యేసుక్రీస్తు నామంలో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తుంటారు విశ్వసిస్తున్నాను. మీ అందరి అనారోగ్యాల గురించి ప్రార్థించమని అడిగినప్పుడు మేము ప్రార్థిస్తున్నాము. దేవుడు తప్పక స్వస్థత కలిగిస్తాడు, నమ్మకం ఉంచండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి అమ్మగారు అని అడిగినప్పుడు మీలో ఎంతో కొంత విశ్వాసం ఉండబట్టే అడిగారు కదా. అందుకని ఖచ్చితంగా మీ విశ్వాసము దేవుడు తప్పక మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. విశ్వాసమును కాపాడుకోనండి, ఎప్పుడు విశ్వాసం సడలవద్దు. రోజుట్లాగే ఈరోజు మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. దేవుని కృపను పొందాము. సదాకాలం ఆయన మనతో నివసిస్తున్నాడు కనుక ఆయనకు ముందుగా స్తుతులు చెల్లిద్దాము. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించదనని అడుగుచున్నామయ్యా. నీతో జీవించుటకు ఎలా జీవించాలో మాకు తెలియపరచమని, ఈరోజు వాక్య భాగంలో మీరుండి నాతో మాట్లాడించమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ నాకన్నా పెద్దవారు, సేవలో ఎంతో కాలం నుంచి ఉన్నవారు, ఆయన సేవలో ఉన్నవారు, అటువంటి వారందరికీ నేను ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు సమయం కేటాయించి నా నోట పలికిస్తున్న దేవుని వాక్యాలు వింటున్నందుకు మీకు వందనములు తెలియజేస్తున్నాను. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి, అటు దీవెన మాకు కూడా కలుగుతుంది. కనుక ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దాము రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాము. ఎందుకంటే యేసుప్రభు మాటలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఆయన అసలు మనకి ఏ ఉపదేశం చేశారు, యేసుప్రభు ఏమి ప్రసంగించారు, ఆ కొండ మీద ప్రసంగములు అందరికీ తెలిసినవే. అయినా కూడా మరలా మనం చెప్పుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం ఎంత వింటున్నా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా చెప్పాలనిపిస్తుంది. మాకు సేవకులకి ఇంకా వినాలనిపిస్తుంది. ఎంత చదివినా బైబిల్ ఇంకా చదువుతూనే ఉండాలని ఆశ కలుగుతుంది. ఎంత చదివినా కూడా నా జీవిత కాలం అంతా ఈ బైబిల్ అంతా నేను పూర్తి చేయగలనా లేదా, నాకు ఇచ్చిన దేవుడు ఈ కొద్దిపాటి ఈ లోక యాత్రలో నేను దీన్ని పూర్తి చేయగలనా లేదా అనేది నా గోల్ అది. అందుకని నేను ప్రయాసపడుతున్నాను. నా కొరకు మీరు కూడా ప్రార్థించండి. దినం సేవకి వెళ్తుంటాను, సేవలో బోధిస్తుంటాను, దేవుని వాక్యం చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఆయన సేవలో నా సేవలో నీ ఉండమని ఆయన నాకు సలహా ఇచ్చినందున ఆ సలహా నేను పాటిస్తున్నాను. ఆయన సేవలో విశ్వాసపాత్రురాలుగా జీవిస్తున్నాను. నా కొరకు ప్రార్థించండి. మీరు కూడా మీ అందరి కొరకు నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన కొండ మీద ప్రసంగంలో మనకి ఏ మెలకువలు చెప్పారో, ఎంత మంచి బోధ చెప్పారో, మన స్కూల్కి వెళ్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి టీచర్ ఎలా క్లాసులు చెప్తుందో మంచి మంచి మాటలు, మంచి మంచి వాగ్దానాల వలె ప్రభువారు మనకు చెప్తున్నారు. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, మనం కష్టపడితే మనకి ఎలా సుఖం దొరుకుతుంది, ఎలా ఏడుస్తుంటే ఎలా సంతోషం కలుగుతుంది, అన్నీ కూడా ప్రభువారు చెప్తున్నారు. చూద్దామా, మన వాక్య భాగంలోకి వద్దామా రండి. బైబిల్ తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి గారి సువార్త 5వ అధ్యాయం, మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చారు. ప్రభువారు జనసమూహం అంతా వస్తున్నారు. ఆయన చేసే సూచక క్రియలు చూసి ఒకరమటొకరు వస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఆగట్లేదు, జనాలు వస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన వారందరూ చూసి కొండ మీదకి వెళ్ళి కూర్చున్నారంట. కొండ మీదకి వెళ్ళి కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. ఆయన శిష్యులు 12 మంది ఉన్నారు కదా, ఆ శిష్యులు కూడా ప్రభుతో కలిసి వస్తూ ఉన్నారు. అందరూ వెళ్ళి ఆ కొండ మీద అయ్యగారు కూర్చున్నప్పుడు అందరూ అక్కడక్కడ శిష్యులంతా చుట్టూతో కూర్చొని ఆయన చెప్పే బోధన వింటున్నారు. అప్పుడు
ఆ జనసమూహం అంతా చాలామంది వచ్చారు. అందరు కూర్చొని ఉన్నారు. ఆయన చెప్పే బోధ వినాలని ఉన్నారు. ఆయన చెప్పే మాటలు వినాలని ఉన్నారు. బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆయన చెప్పే మాటలు వింటుంటే. ఒక్కొక్క పదం ఎంతో ఎంతో విలువ కలిగినది, ఎంతో వాల్యుబుల్ వర్డ్స్గా ఉన్నాయి వాళ్ళకి. అందుకని అందరూ వచ్చి కూర్చొని వింటూ ఉన్నారు ఆ మాటలు. జనమంతా ఉన్నారు. జనంతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు కూడా వెళ్ళి ఆయనతో పాటు కూర్చున్నారు. జనమంతా అక్కడక్కడ కూర్చొని ఆయన చెప్పే బోధన వింటున్నారు. ప్రియులారా, దేవుని సేవకులు చెప్పే బోధన ఎంతమంది వింటున్నారు? వినే సమయం ఉందా లేదా మీకు? అసలు వినాలని ఆశ ఉందా లేదని? ఒకవేళ ఆశ ఉంటే ఖచ్చితంగా కూర్చుంటారు మీరు. ఎంతసేపు అయినా బోధన ఇంట్రెస్ట్గా వింటారు. 5 రొట్టెలు 2 చేపలు మరి చిన్నపిల్లవాడు తెచ్చినప్పుడు ఆ పిల్లవాడికి ఎంత ఆశ ఉంది. ఆ బోధ వింటున్నాడు చిన్నపిల్లవాడికి. ఆ బోధ ఎలా అర్థమవుతుంది? ఆ బోధ ఏం తెలుసు? అంత చిన్న వయసులోనే అంత ఫిలాసఫీ ఆ అబ్బాయికి ఎలా వచ్చింది? ఆ వాక్యం వింటూనే తినటానికి మర్చిపోయాడంట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అవి తినటానికి మర్చిపోయాడంట. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచారు. చిన్ననాటనే ప్రభు మాటల రుచి మరిగిన ఆ చిన్నోడు. చిన్ననాటిని ప్రభు మాటలు రుచి మరిగాడు అబ్బాయి. ఆ కొండ మీద ఎక్కి కూర్చున్నారు. ఎంత రుచిగా ఉంటే జనమంతా వచ్చి కూర్చొని వింటున్నారు. ఎంత వినసొంపుగా ఉన్నాయి ఆ మాటలు. వాళ్ళకి అదే ఆహారంగా అనిపిస్తుంది. వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. అందుకే జనమంతా వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన బోధిస్తున్నారు యేసుప్రభు వారు. ఆయనకి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆయన బోధ నా నోట పలికిస్తున్నందుకు నేనెంతో ధన్యురాలని. ఆయన చెప్తున్న మాటలో అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగిను. నోరు తెరచి ఇలాగ బోధింపసాగిను. నోరు తెరవాలి. నోరు ఇచ్చినది మనం కూడా నోరు తెరచి బోధించాలి. మనకి నోరు ఇచ్చినది ఆయన బోధ చెప్పుటకే, ఆయన మాటలు వినుటకే, ఆయన గురించి స్తుతించుటకే. ఆయన మాటలు వినండి. ఆయన చెవులు ఇచ్చినది ఆయన మాటలు వినుటకే, నోరు ఇచ్చినది ఆయన మాటలు చెప్పుటకే. ఒకవేళ మన బోధ ఎవరు వినలేదనుకోండి, మనమే చదువుకుందాం, బైబిల్ మనమే అర్థం చేసుకుందాం. వీలైనంత వరకు ఆయా సమయాల్లో చెప్తాం, అందరికీ తెలియపరచుదాము. పర్వాలేదు, తప్పులేదు కదా. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగిను. ఏలాగ బోధించారు? బోధ వినటానికి నీకు సమయం ఉందా? ఒక్క నిమిషం కూర్చోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరంతా కూర్చొని నా నోట పలికిస్తున్న వాక్యములు మీకు వీలైతే ఒక్క 15 నిమిషాలు కూర్చొని వినండి. దేవుని దీవెనలు వస్తాయి మీకు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మలో కుళ్ళు, కుచితం, కపటం లేకుండా దీన మనస్కులై ఉన్నవారు, ప్రతి విషయానికి తగ్గించుకొని ఉండేవారు, ఆత్మను మంచిగా చూసుకునేవారు. ఎప్పుడు కోపోద్రేకములు మరి ఇంకా ఎన్నో కుళ్ళులో కుచితాలు పెట్టుకొని ఎప్పుడు ఆత్మను బాధించుకోకుండా, అనారోగ్యం పాలు తెచ్చుకోకుండా ఆత్మ విషయమై దీనులైన వారు, దీనంగా జీవించిన వారు ధన్యులట. పరలోక రాజ్యము వారిది. ఎవరిది? ఆత్మ విషయమై దీనులైన వారిది. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు ఓదార్చపడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ముందుగా 4వ వచనం. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చపడుదురు. నీ జీవితంలో నువ్వు దుఃఖిస్తున్నావా? నీ కుటుంబ బాధల్లో, లేకపోతే నీకు కావాల్సినవి జరగలేదని బాధపడుచున్నావా? దుఃఖించుచున్నావా? ఆ దుఃఖమంతా కూడా నీకు ఓదార్చబడుతుందంట. ఎప్పుడు ఓదార్చబడుతుంది చూద్దాం. ఇంకొన్ని వచనాలు చూసుకొని మనం చూసుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందాం. సాత్వికంగా మాట్లాడాలి. భూలోకమును స్వతంత్రించుకోవాలి. భూలోకంలో మనకు మంచి పేరు రావాలి. పలాని మనిషి వల్ల మంచి పేరు, పలాని ఆయన మంచి ఆయన, పలాని వాక్యం ఉందాం, పలాని ఆమె మంచిది, పలాని బైబిల్ స్త్రీ మంచిది, బైబిల్ పురుషుడు మంచోడు, లేకపోతే ఎవరైనా మంచి వాళ్ళు వీళ్ళు చేస్తున్న పనులన్నీ బాగున్నాయని అందరు నీ దగ్గరకు వచ్చినప్పుడు. ఆనాడు యెఫ్తాను కూడా పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నాం మనం. యెఫ్తా మన అన్నదమ్ములకి చులకనైపోయి అన్నదమ్ముల దగ్గర విలువ లేకుండా త్రోసివేయబడ్డాడు. ఎవరికో పనికి రాకుండా పోయాడు. ఆయన టోపు దేశంలో ఆయన యథార్థతను చాటుకున్నాడు. ఆయన నిలబెట్టుకోగలిగాడు. ఆయన విశ్వాసమును కాపాడుకోగలిగాడు. టోపు దేశంకి వెళ్ళి అక్కడ నిలబడిపోయి అక్కడ దేవుని సేవతో, దేవుని మంచితనంతో మరి సాత్వికంగా ఉండి అక్కడున్న వారందరినీ స్వతంత్రించుకోగలిగాడు. ఒంటరి వాడయ్యాడు. అన్నదమ్ములు వదిలేశారు.
తల్లి వేశ్య అని మీ తల్లి వేశ్య అని చెప్పి మా నాన్నకు పుట్టిన వాడివి నువ్వు, కానీ మా అమ్మ నీ అమ్మ ఒకటి కాదు, మీ అమ్మ వేరు మా అమ్మ వేరు, నీవు వేశ్యకు పుట్టినవాడు అని చెప్పి నెట్టివేశారు. తల్లి చేసిన పొరపాటుకి కుమారుడిది తప్పు లేదు కదండి. అయినా కూడా ఆ కుమారుడు వెలివేయబడ్డాడు, అన్నదమ్ముల చేత నెట్టివేయబడ్డాడు. ఆయన అక్కడ దిగులు పడలేదు, బాధపడలేదు, సాత్విక ఎదురు తిరిగి అన్నలతో కొట్లాడలేదు, గొడవ చేసుకోలేదు. చక్కగా వెళ్ళిపోయి ఆ టోపు దేశంలో ఉండిపోయాడు. అక్కడ ఉండి అక్కడ వారందరితో మచ్చికైపోయాడు, అందరూ మంచిగా చేసుకున్నాడు, అందరితో సహవాసం కలిగి ఆ భూలోకం అక్కడ ఉన్న వారందరూ స్వతంత్రించుకోగలిగాడు. అదే దేవుని కృప వల్లే సాధ్యమైనది. ప్రతి విషయంలో యెహోవాకు మొరపెట్టినట్లుగా గిలాదు వాడైన యెఫ్తాని మనం చూసుకుంటున్నాం. కళ్ళల్లో కన్నీరు ఇంకిపోతున్నా కూడా అతను లోపల ఇంకిపోచేసుకుంటున్నాడు, కానీ కన్నీరు బయటికి రానివ్వట్లేదు, ఎవరికి చెప్పుకోవట్లేదు. ఎవరికి చెప్పుకోవాలని ఎవరు సహాయం లేరు. టోపు దేశంకి వెళ్ళి దిగినప్పుడు అక్కడ అందరూ అల్లరి ముక్క ఆయన చుట్టూ చూశారు. ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఉదయం నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నావు కదా, నీకెవరు చుట్టాలు బంధువులు లేరు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏ ఊరు అయ్యానిది? ప్రియులారా, మనం కూడా ఎప్పుడైనా బస్సుకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎక్కువ సమయం బస్సు రాలేదనుకోండి, వాళ్ళు అడుగుతుంటారు ఎక్కడికి వెళ్ళాలి అమ్మగారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలండి మీరు, బస్సు రాలేదా మీకు, ఏ ఊరు మీది, ఏదో మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నా జీవితానుభవంలో నేను ఎన్నోసార్లు చూస్తాను, అలా బస్సుకి వెళ్ళి కూర్చున్నప్పుడు అడుగుతుంటారు ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు, మా ఇష్టం ఎక్కడికైనా వెళ్తాం, కానీ అడుగుతూ ఉంటారు. అలాగే అల్లరి మొక్క జనం ఆయనకి వెంటబడ్డప్పుడు ఆయన జడి లేదో భయపడలేదు, యెహోవాకు మొరపెట్టుకున్నాడు. యెహోవా కృతజ్ఞత తెలిపి ఆయన దీవెనలు పొందాడు. ఆయన దీవెనలు పొంది అక్కడ ఉన్న వారందరినీ మచ్చిక చేసుకున్నాడు. అక్కడ ఉన్న వారంతా కూడా ఆయనకు స్వతంత్రులు అయిపోయారు. సాత్వికులు ధనిరు వాళ్ళు భూలోకంలో స్వతంత్రించుకున్నారు. అతని తప్పు ఏమి చేయకపోయిన యెఫ్తా కూడా ఆ తప్పుగా మరి ఆయన శిక్షార్హుడు అయ్యాడు. కళ్ళల్లో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా అనుకున్నాడు యెఫ్తా. నీవుంటే చాలయ్యా, కళ్ళల్లో కన్నీరు గూడుగొట్టినా, కన్నవారు నెట్టివేసినా కూడా నీవుంటే నాకు చాలయ్యా, నువ్వు నన్ను ఎంతోమందికి సహాయం చేయగలవాడివి, నన్ను ఎంతోమందికి దగ్గర చేయగలవాడివి, నా వాళ్ళందరూ వదిలిపెట్టుకోవచ్చు, నా ఊరు కాదు, నా పల్లె కాదు, ఎవరో కూడా తెలియదు, ఇక్కడ గిలాదు వాడినైనా నేను టోపు దేశంలోకి త్రోసివేయబడ్డాను అని బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభువే ఆయనకి సహాయం చేశాడు. అక్కడి వారంతా కూడా ఆయనకు మచ్చికైపోయారు. ఆ విధంగా చెప్తున్నారు, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును ఎలా వచ్చింది. యెఫ్తాకి మంచి మనసుతో, సాత్వికమైన మనసుతో దేవుని వెంబడించి దేవునితో ఉన్నప్పుడు, సాత్వికమైన మనసుతో జీవించినప్పుడు, అన్నలకు ఎదురు తిరిగి కొట్లాట్లు జరుపుకోకుండా, కోపాలు పడకుండా, శాశ్వత సంతోషంగా వచ్చినప్పుడు వారికి కావాల్సినది అతనికి జరిగినది. అదే మనం మాటకు మాట ఎదురిచ్చి గొడవలు పెట్టుకున్నాం అనుకోండి, మనం సాత్వికులు కాము. సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదు. నీతి కొరకు నీతి దొరకక ఆకలి దప్పులు కలిగి, నీతి అనేది తెలియదు, రక్షణ అనేది తెలియదు, స్వస్థతలు తెలియదు, మంచి మార్గము తెలియదు. సుకారను ఊరిలో యాకోబు దవ్వించిన బావి దగ్గర సమరయ స్త్రీ ఒకటి అక్కడికి వచ్చింది. నీతి లేదు ఆమెకి, నీతి లేని జీవితంలో ఉంది ఆమె, ఆకలి దప్పులతో జీవిస్తుంది ఆమె. ఆకలి దప్పులు తీర్చేదానికి అయ్యగారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అక్కడ ఎందుకు కూర్చున్నారు? మధ్యాహ్న వేళ కాలంలో 12 గంటల సమయం మధ్యాహ్న కాలంలో అక్కడ వెళ్ళి కూర్చున్నారు. ఆయన శిష్యులతో కూడా వెళ్ళి, శిష్యులతో వెంటపడ రాకుండా ఆయన సపరేట్గా వెళ్ళి ఆ బావి దగ్గర, యాకోబు గారు దావిచ్చిన ఇశ్రాయేలు బావి దగ్గర పోయి కూర్చొని ఉన్నాడు. ఆకలి దప్పులు గలవ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఆమె వస్తూ ఉన్నది నీళ్ళ కొరకు. ఆ తల మీద
ముసుగు వేసుకొని మధ్యాహ్న కాలంలో మరి సంకలో కుండ పెట్టుకొని దొంగతనంగా వస్తుందేమో. ఎవరు చూస్తే ఎవరు గొడవ పడతారో, ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుందనని తల దాచుకుంటూ వస్తుంది ఆమె. అక్కడికి వెళ్ళేసరికి అయ్యగారు కూర్చొని ఉన్నారు. అక్కడ యేసు ప్రభు వారు నీతి కొరకు ఆమెకి నీతి కలుగ చేయటానికి, ఆమె పాపమని కుండ విడిచిపెట్టేదానికి ఆ సమయమున దేవుడు ఆమెకి ఆ సమయం ఇచ్చాడు. ఆమెకి ఆ సమయం దేవుడు ఇచ్చాడు. ఆయనకు అవసరం లేదు, అక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. అమ్మా నాకు దాహం ఇమ్మని అడిగినప్పుడు అయ్యా నీవు యూదుడివి, నేను సమరయ స్త్రీని, నేను నీళ్లు నీకు ఇవ్వకూడదు, నీవు త్రాగకూడదు. అయినా నీకు తాడు కూడా లేదు కదా, నీ లోపల ఉన్న నీళ్లు నీకు ఎలా వస్తాయని నువ్వు అడుగుతున్నావు. నేను ఇవ్వకూడదు కదా, నేను సమరయ స్త్రీని కదా. ఓకే అమ్మా, నువ్వు సమరయ స్త్రీవే, కానీ నాకు నీవు నీళ్ళు ఇస్తే నాకు మరలా దప్పికొంటాను. నేను నీకు నీళ్ళు ఇచ్చాను అనుకో, నువ్వు ఎప్పటికీ దప్పికొను. స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఆశ్చర్యపోయింది. ఏందయ్యా నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే దప్పికొనవా? అయితే ఆ నీళ్ళు ఇవ్వయ్యా, ఒకసారి నేను తాగుతాను. చాలా దూరం నుంచి వస్తున్నాను, ఎండకు రాలేకపోతున్నాను. నీవు ఇచ్చే నీళ్ళు తాగితే నేను చక్కగా ఇంటి దగ్గరే పెట్టుకుంటాను. ఆ నీళ్ళు, ఆ జీవజలములు నాకు ఇవ్వమయ్యా అని అడిగినది. నీ వెళ్ళి నీ పెనివిటిని తీసుకురమ్మా అన్నప్పుడు, నాకు పెనివిటి లేడయ్యా. నిజమే చెప్పింది అమ్మ, నువ్వు పెనివిటి లేడని. కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు. ఆమె జీవితం అంతా చెప్పేసరికి ఆమె గుండె పగిలిపోయి ఆ కుండని అక్కడ విడిచిపెట్టి ఆ కుండ పగిలిపోయింది. పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళిపోయింది. ఒక సమరయ స్త్రీకి, ఒక పాపికి ప్రభువారు కనపడ్డారని ఎంత సంతోషంగా వెళ్ళి చెప్తుంది. మెస్సయ్య, ఒక ప్రవక్త వచ్చాడు, నేను చేసినవన్నీ నాకు చెప్తున్నాడు, నేను చేసినవన్నీ నాకు చెప్తున్నా. ఆయన వచ్చాడు, రండి చూద్దురు. నేను పాపలోకంలో ఉండి నేను ఎక్కడ దాక్కుని చేసిన ప్రతి పాపమును పబ్లిక్గా చెప్పేస్తున్నాడు. అసలు ఆయన ఎవరు, ఆయనకి ఎలా తెలుసు? రండి అని అందరిని తీసుకొని వచ్చేసింది. అందరినీ మారు మనసు పొందగలిగేటట్టుగా చేసింది ఆమె. అందరికీ రక్షణ కలిగేటట్లుగా చేసింది. సమరయ స్త్రీ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే ఆ నీతి కలుగుటకు, ఆ ఆకలి దప్పులు తీర్చేటందుకు ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె ఒంటరిగానే జీవిస్తుంది, ఒంటరిగానే వస్తుంది, బాధపడుతూ వస్తుంది. ఎర్రని ఎండలో ఆ కుండ సంకలో పెట్టుకొని బాధపడుతూ వస్తున్నప్పుడు, నీవు ఒంటరివి కాదమ్మా, నేనున్నాను నీకు తోడు, నీ కోసమే వచ్చానమ్మా ఈ క్షణంలో. ప్రియమైన బిడ్డ, ఎవరైనా ఈ వాక్యం ఏంటుంటే మీకోసం కూడా దేవుడు వస్తాడు. తప్పక ప్రయత్నించి చూడండి. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా, ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఒంటరిగా వచ్చింది, నీతి కొరకు వచ్చింది, ఆకలి దప్పులతో వచ్చినది. ప్రభువారు చెప్తున్నారు, మంచి బోధ చేస్తున్నారు. 6వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, తృప్తిపరచబడుదురు. సమరయ స్త్రీ తృప్తిపరచబడినది, ఎందుకంటే పాపపు కుండ విడిచిపెట్టేసినది, ప్రభు వారిని చూసినది. నేను చేసినవన్నీ నాకు చెప్పిన వాడు వచ్చాడు, రండయ్య చూద్దురు, రండమ్మ చూద్దురు. చూసారా, ఊరిలో ఎంతోమంది పవిత్రులు భక్తిపరులు ఉంటే ఆయన మాత్రము ఆమెకి కనపడినాడు. అందుకని చెప్తున్నాడు, నీతి కొరకు ఆకలి దక్కులు గలవారు ధన్యులు, తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము, పక్షవాయువు గలవాన్ని ఆ పైనుంచి తీసుకొచ్చారు. ఇంటిలో నుంచి తీసుకురావడానికి మార్గం లేదు, పైనుంచి ఆ 4 పెంకులు తీసేసి ఆయన ఎక్కడున్నారో అక్కడ దించేశారు. ఎందుకంటే ఆ తీసుకొచ్చిన నలుగురికి విశ్వాసం ఉంది. ఆ పక్షవాయు గలవానికి సృహ ఉందో లేదో తెలియదు, అతను ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ప్రార్థించుకున్నాడో లేదో, ప్రభువారి దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉందో లేదో తెలియదు. కానీ తీసుకొచ్చిన నలుగురిని మంచం పట్టుకొని దించినప్పుడు వారి విశ్వాసం చూసి వారిపైన కనికరపడి వారిని స్వస్థపరిచినట్లుగా పక్షవాయు గలవాన్ని మనం చూస్తున్నాం. అక్కడ పైనుంచి దించినప్పుడు ప్రభువారి వాక్యం
వాక్యంలో ఏముంది? వారి ప్రభు వారి విశ్వాసము చూచి, వారి విశ్వాసం, ఎవరి విశ్వాసం? పండుకున్న ఆయన విశ్వాసం కాదు. అతను అన్కాన్షియస్లో ఉన్నాడో లేకపోతే స్పృహలో ఉన్నాడో తెలియదు మనకి. ఆయన పడుకునే ఉన్నాడు, కాళ్ళు చేతులు నోరు ఏమి పని చేయవు. ఆయన ఎప్పుడు స్తుతించుకున్నాడో లేదో తెలియదు, ప్రభుని అడిగాడో లేదో కూడా తెలియదు. కానీ తీసుకొచ్చిన వారు మాత్రం బహు విశ్వాసంతో ఆ పైనుంచి నలుగురు దించేశారు. మనము ప్రభు వారి దగ్గరికి తీసుకెళ్తే స్వస్థత కలుగుతుందని ఆ నలుగురికి విశ్వాసం ఉంది. ప్రభు వారు చూశారు, ఏయ్యా నీ పరిపెత్తుకో, నువ్వు వెళ్ళిపో, నీ రోగం స్వస్థపడది, నీ రోగం నయమైనదని చెప్పలేదు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పాను. పాపములు, రోగముతో కూడిన పాపములై. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడు నీవు, మాతో ఉండే దేవుడు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి రప్పవు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. ఔషధము కొరకు తీసుకొచ్చి ఉన్నారు వాళ్ళు. అప్పుడు చెప్తున్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. కనికరం చూపాడు. రాజమార్గంలో వచ్చేదానికి, బహిరంగంగా వచ్చేదానికి దారి లేకపోయినప్పుడు, పైనుంచి వాళ్ళు కష్టపడి ఆ పెంకులు విప్పి తెచ్చినప్పుడు వారిపైన కనికరం చూపాడు దేవుడు. 7వ వచనంలోకి 8వ వచనంలోకి వెళ్దాం ప్రియులారా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధిగా ఉందా? దావీదు మహారాజు అడుగుతున్నాడు. హిస్సోపతు పోలు నా పాపములు పరిహరించము, హిమము కంటే తెల్లగానే ఉన్నట్లు నీవు నన్ను పవిత్రపరచము. నీ హృదయం శుద్ధిగా ఉన్నదా లేదా? హృదయంలో ఇంకా వ్యాకులములో ఉంచుకున్నావా? తొలగించుకోకుండా కంగారు పడుతున్నావా? కీర్తనకారుడు అడుగుతున్నాడు, అయ్యా నా హృదయం పరిశీలించము. 139వ కీర్తన చివరి వచనాలలో చూద్దాం ఒకసారి. 139వ కీర్తన 139వ కీర్తన చివరి వచనాలలో, అయ్యా నా హృదయం పరిశీలించము, మంచి మార్గం నా యందు ఉన్నదో లేదో ఒకసారి సరిచూడము, నిత్య జీవం కలుగు చేయమని అడిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 139వ కీర్తన చూసుకుందాము. 139వ కీర్తన 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. ఇంకా హృదయం అంతా మారిపోయినది. ఆయన హృదయం అంతా మారిపోయినది. ఎప్పుడో ఇష్టానుసారుడైపోయాడు దేవునికి. అయినా కూడా అడుగుచున్నాడు, అయ్యా ఇంకా నా హృదయంలో ఏమైనా ఉందేమో కల్మిషం చూడయ్యా, నా హృదయమును పరిశీలించుము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. హృదయ శుద్ధి కలవారు ధన్యులు. హృదయం శుభ్రం చేసుకుంటున్నావా లేదా? ఏ రోజు వరకు హృదయంలో ఇంకా పాపపు ఆలోచనలు ఉన్నాయా? ఆలోచనలు పరిశీలించమని అడిగి ఉన్నాడు దావీదు మహారాజు. మీరు కూడా అడుగుతున్నారా లేదా? అలాగే చెప్తున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్న బోధ ఇది. హృదయ శుద్ధి కలవారు ధన్యులు. ఆ హృదయం దగ్గర ఎప్పుడో వచ్చి ఆయన తలుపు కొట్టినప్పుడు తీసేదానికి నీ హృదయం అంతా శుభ్రంగా పెట్టుకున్నావా లేదా? హృదయం అన్నడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నాదడెంత దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమనడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. హృదయ శుద్ధి కలిగి ఉన్నావా లేదా? నీవు
హృదయం దగ్గరికి వచ్చి తట్టుచున్నాడు ఆయన. తీసేదానికి నీ హృదయం పరిశీలన చేయడానికి నీ హృదయం కంప్లీట్గా శుభ్రపరచుకొని ఉన్నావా లేదా? అందుకని చెప్తున్నాడు ప్రభువారు, యేసు ప్రభువారు చెప్తున్న బోధ, హృదయ శుద్ధి కలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారంట చెప్పండి? దేవుని చూస్తారంట. హృదయ శుద్ధిగా ఉంటేనే, శుభ్రంగా ఉంటేనే దేవుడు చూస్తాడు. అంత మలినము, అంత ఒక ఎంట్రుక వాసైనా అందులో మలినం ఉంటే చూసేదానికి లేదు. నువ్వెకనా ఆయన చూసి ఆయన బంగారు వీధిలో తిరిగేదానికి నీకు రైట్స్ లేవు. కనుక నీ హృదయం ఇప్పుడే ఈ క్షణమే శుభ్రం చేసుకో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసారు. సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుతురు. సమాధానపరచావు నువ్వు, సమాధానపరచబడుతున్నావా నువ్వు? సమాధాన పడువారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనమాట. సమాధానం ఉందా లేదా? మనకి గొడవలు వస్తున్నాయా? దేవుని కొరకు సమాధానం పడుతున్నావా లేదా? నువ్వు బలారాధన తీసుకున్నప్పుడు నీ కుటుంబంలో సమాధానంగా ఉంటున్నావా లేదా? నీవు ఇంట్లో గొడవలు కుట్రాలు పెట్టుకొని, పక్కన వాళ్ళతో తగాదాలు పెట్టుకొని, అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని బాగా విసుగ్గా వచ్చి నువ్వు బలారాధన ఆయన శరీరంలో చేయి వేస్తున్నావు, పాలు భాగస్తులు అవుతున్నావా? నువ్వు సమాధానముగా జీవించినప్పుడే నీవు అక్కడ పట్టుకునే దానికి హక్కుదారులు అవుతారు. లేకపోతే హక్కుదారులు కారు మీరు. అందుకని చెప్తున్నారు, సమాధాన పరచేవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు పొట్టి జక్కయ్యకి చెప్పాడు, ఇతనుడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడు సమాధాన పడిపోయాడు, అతని పాపంలన్నీ ఒప్పుకున్నాడు. అయ్యా నా సొమ్ముల సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఇంకెవరికైనా ఇవ్వాల్సి వస్తే 400 మరలా తిరిగి చెల్లిస్తానయ్యా. సమాధాన పడిపోయాడు ఆయన. ఎక్కడ రాజీ ఇది కాకుండా చక్కగా ఆయన సమాధాన పడిపోయి దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. అలాగే నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతిగా జీవిస్తున్నప్పుడు నిన్ను ఎవరైనా ఎగతాళి చేస్తున్నారా? అబద్ధాలు చెప్పమని ఫోర్స్ చేస్తున్నారా? అసభ్యకరమైన మాట్లాడుతున్నారా? నీవు నీతిగా ఉన్నా కూడా వేస్ట్ అని నువ్వు అనుకుంటున్నావా? ఏమైనా నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ లోకంలో నువ్వు హింసింపబడుతున్నావేమో, కష్టపడుతున్నావో. ధనవంతుడు బాగా సుఖం అనిపించాడు ఈ లోకంలో, కానీ పాతాళంలో పోయి పడ్డాడు. దరిద్రుడైన లాజరు ఈ లోకంలో దరిద్రంగా జీవించాడు. ఎక్కడ సమాధానం లేదు, సంతోషం లేదు, కడుపు నిండా భోజనం లేదు, రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తూ పడి ఉన్నవాడు పరలోక రాజ్యంలో అబ్రహాం రొమ్మున కొనిపోబడినాడు. అక్కడ పోయి కూర్చున్నాడు. కొనిపోబడిను అబ్రహాం రొమ్మునకు వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోయారు. దేవదూతలు వచ్చి చక్కగా లాజర్ని జిరాక్స్ చేయబెట్టుకుని చక్కగా తీసుకుపోయి అబ్రహాం రొమ్ములో కూర్చోబెట్టారంట. ఆ ప్రక్కన ఎడం భాగంలో కూర్చోబెట్టుకున్నారంట. నా నిత్యము జములని మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమను. ఈలాగిన వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించరు. ఈలాగున ప్రవక్తలు, మీ ముందున్న ప్రవక్తలను కూడా హింసించారు, పూర్వీకులను హింసించారు. అయినా కూడా మీరు ఆ హింసకు లోబడిన వారు హింసలని సహించుకొని ఉన్నట్టయితే పరలోక రాజ్యము మీది అని చెప్తున్నాడు. అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరే ధన్యులు. ఒకవేళ వారు మీ మీద ఏమైనా అబద్ధ మాటలు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా, మీరే ధన్యులు. ఎందుకంటే మీరు మౌనంగా ఉన్నప్పుడు, మాటకు మాట ఎదురిచ్చినప్పుడు లేదు. ఎప్పుడు నా నిమిత్తం అన్నారు ఆయన నిమిత్తంలో ఇవన్నీ మన సులాభాల కోసం కాదు, ఇవన్నీ కూడా ఆయన నిమిత్తం. నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తే, చెడ్డ మాటలు పలికితే మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఎవరైనా తిడుతుంటే సంతోషించమన్నారు. ఈ లోకంలో మనం ఓర్చుకోలేము. ఎవరైనా తిడుతుంటే మాటకు మాట ఎదురివ్వాల్సిందే, మనం ఉండలేము. తర్వాత ఈలాగున పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? లోకమునకు ఉప్పు అయి ఉన్నారు కనుక ఉప్పు ఎంత విలువగా ఉంటుందో, కూరలు అన్నీ వేస్తాం మనం, భోజనములు అన్నీ వేస్తాం మనం. మరి ఆ కూరకు కావాల్సిన కారం, చింతపండు, నూనె, మసాలా దినుసులు, కూరగాయలు అన్నీ వేస్తాం, బాగా వండుతాం, మంచి స్మెల్ వస్తుంది. కానీ ఉప్పు వేయకపోతే తినలేము. కొంచెమైన బీపీలు, షుగర్లు ఎన్నైనా ఉండొచ్చు, కొంచెమైన ఉప్పు వేయింది అది రుచించదు. అందుకని ప్రభు అంటున్నారు, మనల్ని ఉప్పుతో పోల్చారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మనల్ని ఉప్పుతో పోల్చినప్పుడు ఆ ఉప్పు ఎంత విలువ కలిగినదో, తినటానికి ఎంత మరి అది రుచికరమైనదో, తినటానికి మరి అది అవైలబుల్గా ఎలా ఉందో అలాగే మనం ఉంటామంట. తినేటందుకు, మనం వాక్యం చెప్పేటందుకు, వాక్యం వినేటందుకు, వాక్య బోధ చేసేందుకు, మంచి చేయగలం, చెడు చేయగలం, అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. కనుక ఉప్పు ఎలాగ ఉపయోగపడుతుందో అలా మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు కనుక ఉప్పు సారం లేనిదైతే ఎందుకు పనికిరాదు?
మీరు విలువ లేని జీవితం జీవిస్తే మీరు ఎందుకు పనికిరారు? విలువ కలిగి జీవించండి, ఉప్పు వలె, మంచి ఉప్పు వలె జీవించండి అని చెప్పి ఉన్నారు. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషుల దీపం వెలిగించి కొంచెం కిందకి పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభమును పెడదు. ఉప్పుతో పోల్చాడు, దీపంతో పోల్చాడు. వెలుగురు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పారు. మనం వెలుగులమా? మనకే ఒక లైట్ కావాలి, కానీ ప్రభువారు మీరు లోకమునకు అంటే వెలిగింప చేయగల శక్తి సామర్థ్యం మనకున్నదని ఆయన తెలియపరుస్తున్నారు కొండ మీద ప్రసంగంలో. మనకి ఈ లోకమును వెలిగించే శక్తి మనకుంది. నువ్వు విలువ లేని దాన్ని కావచ్చు, కలిగిన విలువ లేని వాడవు కావచ్చు, విలువ లేని అమ్మ కావచ్చు, అయినా కూడా ఆయన చెప్తుంది ఏంటంటే మీరు విలువ కలిగిన వాళ్ళు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. మీరే వెలుగు. ఉప్పు అయినది ఎంత విలువ ఉన్నదో, వెలుగు ఎంత విలువ ఉన్నదో, వెలుగు లేకపోతే మనం ఏమి చూడలేము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నారు ప్రభువారు. లోకమునకు వెలుగై ఉన్నామంటే అందరికీ వెలుతురు చూపించాలి, అందరికీ దేవుని చెప్పాలి, అందరికీ సుబోధనలు బోధించాలి, ప్రభువారు చెప్పిన వాక్కులు వాళ్ళకి తెలియపరచాలి. ఇదే వెలుగై ఉంటే, ఇదే వెలుగు. మనం ఒక్కొక్కరి కుటుంబంలో దీపం పెట్టగల శక్తి మనకిచ్చాడు దేవుడు. తలాంతులు ఇచ్చి ఐదు తలాంతులు ఇచ్చిన వాడు మరి 5 తలాంతులు ఎలా సంపాదించి మరి ఆ యజమానునికి ఇచ్చాడో అలాగే మనకు అవకాశం మనకున్నది అని చెప్తున్నాడు ప్రభువారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కానీ ఆ లోకములో ఉన్న వెలుగు ఆ దీపం వెలిగించి మంచం కింద పెడితే ఇల్లంతా వెలుగు రాదు. అది దీపస్తంభం మీదే పెట్టాలి, అందరికి కనపట్టేట్టు. మనం దీపస్తంభం మీద కూర్చున్నప్పుడు అందరికీ వెలుగునిస్తుంది. అందరికీ వెలుగునిచ్చేదే వాక్యము. మనం ఎంతమందికి బోధిస్తున్నామో, నేను ఈరోజు ఎంతమందికి బోధిస్తున్నాను, ఎంతమంది ఈ మాటలు వింటున్నారు, వారందరూ నేను వెలుగుతో నింపినట్లే. ఒక్కొక్కరు ఆ వెలుగును గ్రహించగలిగితే వారికి వెలుగు బాగుంటుంది. ఒకవేళ గ్రహించలేకపోతే వారు చీకట్లోకి వెళ్ళిపోతారు. వెలుగు వారికి ఉదయిస్తుంది, కానీ వారు వెలుగుని చూడలేకపోతున్నారని బైబిల్లో చెప్పే ఉన్నది. ఆ వెలుగును చూడగలిగితే ఖచ్చితంగా మీరు వెలుగుమయమై మీరు కూడా వెలుగస్తులైపోతారు. మీరు కూడా ఒక్కొక్క దీపం అయిపోతారు. ఒక్కొక్క దీపం ఎన్నో కుటుంబాలు వెలిగించవచ్చు. అదే చెప్తున్నారు ఆయన. దీపం వెలిగించి కొంచెం మంచం కింద పెడితే కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనం ఎక్కడో దాక్కొని ఉండకూడదు. వాక్యం చెప్పగల శక్తి ఉంది, ప్రార్థన చేయగల శక్తి ఉంది, దేవుని గురించి తెలియదు, ప్రభువారు మనకు ప్రాణం ఇచ్చాడని తెలుసు. ఇవన్నీ తెలుసుకొని ఉండి కూడా మనం దాక్కొని రూముల్లో కూర్చొని ఉంటే ఉపయోగం లేని మనుషులమైపోతాం. వెలుగు వేస్ట్ మనకి. వెలుగు ఉన్నా కూడా విలువ లేని పాత్రలు అయిపోతాం. విలువ కలిగిన పాత్రగా చేయటానికైనా మనకి ఇవన్నీ బోధ చేస్తున్నారు. అప్పుడు ఆ కొంచెం కింద దాక్కోకుండా, ఆ రూమ్లో దాక్కోకుండా బయట వచ్చి మీ వెలుగును చూపించమంటున్నారు. దీపస్తంభం మీద పెడితే అందరికి వెలుగు ఇస్తుంది కదా, అక్కడ వెళ్ళి ఉండమని చెప్తున్నారు. దీపస్తంభం మీద పెట్టి మీరు అందరూ వెలిగించేవారుగా ఉండాలి. మనుషుల సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. 16వ వచనం ఏంటంటే, మరి ఒకసారి చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలు చూచి, మనం వెలిగించినప్పుడు, అందరిని వెలిగించినప్పుడు మన సత్క్రియలు చూసి, మీ సత్క్రియలు చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లు. అర్థమైందో ప్రియులారా? చెప్పమంటారా? పరలోకమందున్న తండ్రిని మహిమపరచినట్లు మన సత్క్రియలు ఉండాలా. మన సత్క్రియలు ఆయన బాధపరిచేటట్లు ఉండకూడదు, ఆయన మరుగుపరిచేటట్లు ఉండకూడదు, ఆయన మహిమపరిచేటట్లుగా ఉన్నప్పుడు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆ విధంగా ఉంటే వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపనీయాలంట. సత్క్రియల వల్ల, మంచి పనుల వల్ల ప్రభు విలువ తెలియపరిచిన వారమైనాడు. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొంద పాత్రగా చేసి, ఆటంకంబుల నుండి నన్ను తప్పించి, ఎల్లప్పుడు కావు మాయా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడు మాయా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా.
జిగటమన్నైన నా వంక చల్లగా చూడమాయన చూడాలంటే ఆయన మీ సత్క్రియలు నచ్చాలి, ఆయన మహింపరచబడాలి, ఆయన్ని మహింపరచేపడేటట్లు మన సత్క్రియలు ఉండాలి. అప్పుడు మన పైన ఆయన వెలుగు ప్రకాశిస్తున్నదని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూసుకొని ఉన్నాం. ఆయన కొండ మీద ప్రసంగం, ప్రియులారా, కొండ మీద ప్రసంగం ఆయన చెప్పిన మాటలలో కొన్నైనా మీరు పాటించగలిగితే ఆయన మీ హృదయాలను, మీ జీవితాలని వెలిగింపచేస్తాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక ఆ వెలుగు తీసుకెళ్ళి దాచిపెట్టుకోకుండా, రూములో గమ్మున పడుకోకుండా, తలుపులు వేసుకొని నీ వాక్యమును, నీలో ఉన్న ఆలోచనలు, నీలో ఉన్న దైవశక్తిని, నీలో ఉన్న ఒక ఇదిని మీరు దాచిపెట్టుకొని మరుగు చేసుకోకుండా బయటకు వచ్చేసి అందరికీ చెప్పినప్పుడు మీ సత్క్రియలో, మీ ప్రవర్తన వల్ల ఎంతమంది మారాలో, ఎంతమంది మా దేవుని మహిమపరచాలో, అప్పుడు దేవుడు మీకు కావలసినని సమృద్ధిగా ఇస్తాడని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పి ఉన్నారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుని ఈరోజు ప్రభువారు ఎంత మంచి వాక్యం మనకిచ్చినందుకు మీరందరూ కూడా విన్నారు, విశ్వసించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆయన సేవలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టేవాడు. మన జీవితాలు ఆయన వెలిగింప చేయటానికి మనం దేవుని మహిమపరచగలిగితే, మన సత్క్రియల చేత ఆయన విలువ తెలియపరిస్తే, ఆయన మనం మహింపరిస్తే ఆయన మనకు కావాల్సిన దీవెనలు ఇస్తాడు. అగ్నిగుండమే ఎదురైన సింహాల బోనులు నన్నడ్డగించిన, అగ్నిగుండమే ఎదురైన సింహాల బోనులు నన్నడ్డగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. షడ్రక్ మేషక్ వలె, అబేద్నెగో వలె, దానియేలు వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ సేవలో మేము బ్రతకాలని తండ్రి, నిన్ను మహిమపరిచి మా సత్క్రియల చేత మా దీపంలో మేము వెలిగించుకోకుండా ఇతరులకు కూడా వెలుగు చూపేవారమై ఉండునట్లుగా మీరు కొండ మీద ప్రసంగం చెప్పిన మాటలు నా నోట పలికించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీ కృపలో, మీ దీవెనలు ఇంకా మేము వెలుగు చూపలేకపోతున్నాం. మేము దయతో క్షమించి మాకు ఆ విధానము తెలియపరచమని, నీ కృపల పాత్రల మోటకు మమ్మల్ని అందరినీ తని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు మనకు, మన కుటుంబాలకు, ముఖ్యంగా ఇప్పటిదాకా విన్న బిడ్డలందరికీ కూడా సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అనండి.